మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు హరీష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళని కూడా అడుగుదాము. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ అబ్బాయి ఇలా చేసిండు కాబట్టి వాళ్ళ స్పందన ఎలా ఉందనేది కూడా మనం వారి మాటల్లో విందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. చెప్పండి, అసలు ఇప్పుడు మీరేం చేస్తారు? పవర్లూమ్ లో చేస్తారు. ఎలా ఉంది వర్క్? ఇప్పుడు ఎలా ఉంది? నడుస్తలేవు కదా, చేనేత కళాకారులు కూడా ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. పనికి పోతారు, పని చేసుకుంటారు, వస్తారు, ఇంట్లో ఉంటారు. మొత్తం ఆంటీ చూసుకుంటది, మీ అబ్బాయి చూసుకుంటారు. పోయిరా దేశాన్ని పోయి వచ్చిరా మీరు? బొంబాయి దాకా పోయిరా? అక్కడ ఏం చేశారు? పవర్ లూమ్సే. పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ తింపడం సిరిసిల్ల మనకి మంచి ఉంటుంది. సిరిసిల్ల సిటీలు కావాలి, ఏ విధంగా సిటీలు కావాలి, ఎట్లా కావాలి అని చెప్పని అప్పుడు సిటీ పెద్ద కోసం వచ్చింది. ఇక్కడ మా భార్య వాళ్ళ తమ్ముడు చెప్తారా ఆ విషయం తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి సపోర్ట్ కావాలి కదా. అవునవును, నేను వచ్చి ఉండాలంటే కూర్చోవాలంటే నాకు సపోర్ట్ ఉండాలి కదా. నేను మీకు ఎవరు కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలా, ఆ సపోర్ట్ గురించి ఆయన ఆయన నుంచి ఆయన బాగా వైఎస్ రాజశేఖర సమయంలో మనకు రాష్ట్ర ప్రారంభించండి ట్రై చేసుకుంది. మీ పేర్లు వచ్చినాయి బాగా చేస్తాం వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయినాం. ఇక్కడ సెటిల్ అయిన కానించి ఇక్కడ ఇదే ఏరియాలో వివేనగర్ ఏరియాలో ఉన్నారు. అప్పటి నేను పిల్లల్ని క్రమశిక్షణతో తెచ్చుకుంటూ వచ్చింది. కోపం వచ్చినప్పుడు కొట్టినా తిట్టినా తీసుకున్నాం, చదివించిన ఏదైనా చేత ఎంత వరకు చదివించిన పెద్ద గొప్పగా పోలేదు. మీకున్నంతలో చదివించారు, ఉన్నంత లోపల నడిపించుకుంటున్నాం. ఖాళీ చేసుకొని మానపానగా తీసుకునే పని అర్థం చేయాలి. ఇదే విధంగా బతుకుతున్నా, అప్పుడే నుంచి ఇదే విధంగా బతుకుతున్నా, ఇప్పుడు అదే విధంగా బతుకుతున్నా. ఇప్పుడు మీ అబ్బాయి మరి ఇట్లా పెళ్లి చేసుకున్నాడు, మీరేమన్నారు మరి కన్న తండ్రిగా? ఇప్పుడు కొంతమంది కన్న తండ్రులు కూడా ఉంటారు, ఎందుకురా ఇట్లా ఎందుకు చేసినవరా అని అడుగుతారు. మీరేం అడిగారా? పని చేసి పని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కాగిత పడుకొని పనికి వేరే అనుకున్నా, ఎక్కడ వేరే వచ్చిన ఒక 4 ఇంట్లో అన్నం తినేసరికి ఫోన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి పెళ్లి చేసి ఎవరో మాట్లాడేది కదా, మీ అబ్బాయి పెళ్లి చేసుకుని లేకపోతే వచ్చేవాటి అబ్బాయి అప్పులు వచ్చింది. అప్పులు వచ్చి పొద్దున పనిదారి పోయింది. విషయం తెలియదు, చేసుకునే విషయం అంతకంటే మా చిన్నాన్ని ఫోన్ తీసుకుని మాట్లాడారు. సరే నడపాలి, నేను తెలుస్తుంది, చిన్న తెలుస్తుంది. బాగా దూరం ఉంది కదా.
ఏ నుంచి నాకు ఇంతకు రావాలంటే కష్టం నాకు ఉమ్, అడగలేదు కాబట్టి తల్లి అర్పిస్తున్నారు అని చెప్పంటే తల్లి ఉమ్, కానీ లేదంటే తర్వాత చూసి ఇద్దరు వస్తే అలా ఇష్టం చేయించిన తర్వాత ఉమ్, చూసుకుని ఉమ్, ఏమన్నా ఇష్టమైన ఉమ్. ఇక మీరు మీ అబ్బాయిని ఏమనలేదు. వాళ్ళ ఇష్టం ఉంది చేసుకున్నారు. చేసుకున్నారు. ఎన్నో గొడవలు జరుగుతున్నాయి అమ్మ. ఉమ్, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, ఎన్నో ఇదైపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు మనకి ఉమ్, ఏదో మనం ఉన్నంత లోపల ఎంతో గుంత వేసుకుంటే మధ్యలో బ్రతుకుదాం. ఉమ్, గొప్పగా అడుగులు వేయడం అవసరం మనకి ఉమ్, అని చెప్పిన ఉద్దేశంతో నేను ఎవరిని ఏమని ఉమ్, వాళ్ళ అమ్మ నాన్నని అనలేదు, వీళ్ళని అనలేదు, వాళ్ళని అనలేదు, నేను ఎవరిని ఏమని ఉమ్, నేను ఏ దాని కోసం ఆశపడలేదు. ఉమ్, ఏ విషయంలో ఒకటి నేను ఆశపడడం లేదు. పైసా విషయంలో ఒకటి కానీ, బంగారం విషయంలో ఒకటి కానీ, ఏ విషయంలో నేను ఆశపడడం లేదు. నాకు ఎవరి సొమ్ము అవసరం లేదు. భగవంతుడు ఇచ్చిన ఈ రెక్కలు ఈ రెక్కలతో కష్టం చేసుకుని బ్రతుకుతాను ఉమ్, అంతే తప్ప అంతకంటే విషయం లేదు. ఉమ్. మరి ఒకసారి వాళ్ళ తరపున కూడా మనం ఆలోచించాలి కదా, అమ్మాయి సైడ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన బాబు, అక్కడ అమ్మాయి, వాళ్ళ కూడా కన్న తండ్రికి బాధ ఉంటది కదా. ఇప్పుడు మీరు అబ్బాయి కాబట్టి మాకు ఒకడే కొడుకు యాక్సెప్ట్ చేసినాం అని చెప్పేసి మీరు అన్నారు. వాళ్ళ తరపున మాకు ఒక అమ్మాయి, ఇప్పుడు మీరు కొడుకు పెళ్లి ఎంత ఘనంగా చేసిర్రో అక్కడ అమ్మాయి పెళ్లి కూడా మేము కూడా ఘనంగా చేయాలి, ఒక మంచి ఇంట్లోకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవట్ల న్యాయం ఉంది కదా. నాకు ఏ విషయం తెలియదు. ఉమ్, విషయాలు మీరు మాట్లాడుకునే విషయాలు ఉమ్, ఆ విషయాలు మన నా దగ్గరకు వచ్చి మేము అబ్బాయికి తెలిసిన విషయం ఇంకా నా కన్నతండ్రి కదా, నేను కూడా కన్నతండ్రి కదా, నువ్వు కన్నతండ్రి, నేను కూడా కన్నతండ్రి. ఉమ్, బాబు వచ్చి చేసిండు మరి ఉమ్, ఎట్లా అంటావు అవును. ఏంటి విషయం ఉమ్, ఏం సంగతి అని చెప్పాను. విషయం అన్ని లోపల కూర్చుని మాట్లాడు. ఉమ్, అవును, అది కూడా కరెక్టే. మాట్లాడినప్పుడు నా తప్పు ఒప్పుకుంటే నా తప్పు నేను కాలు కట్టుకుంటాను. అవును. ఉమ్, తప్పు లేకపోతే నేను ఒప్పుగా మాట్లాడుతాను. మీరు అన్నట్టు వాస్తవమే అంకుల్. కొత్త కానుకలు రూపం లోపల నాకు ₹1,00,000 బంగారం తులాల కొద్ది బంగారం పెట్టుకొని ఆశపడతాను. ఉమ్, నాకు అవసరం లేదు. నా బిడ్డలో ఎంతనో 3 బిడ్డలు, తర్వాత 4వ బిడ్డ అనుకుంటాను. ఉమ్, ఆ అమ్మాయి కూడా అది ఇప్పుడు నా బిడ్డ తర్వాత 4వ బిడ్డ అని చెప్పి అనుకుంటా అని చెప్పి చూపిస్తాను. అమ్మా నేను 4వ బిడ్డ అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి. ఉమ్, అంతకంటే మించి ఇంకే విషయం చెప్పి అదే అదే కదా అదే విషయం చెప్పి కానీ వాళ్ళు ఎక్కడికి వాళ్ళు ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, మరి ఎక్కడున్నారు, ఏం విషయం అనేది కూడా నాకు తెలియదు. నీకు తెలీదా వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ ఏరియా, ఏ ఏరియా, ఏ విషయం అనేది నేను ఎక్కడిని చూడలేదు ఇంతవరకు. వాళ్ళ చుట్టాల బంధువుల లోపల కూడా నేను ఎవరిని చూడలేదు. పోలీస్ స్టేషన్లకు వచ్చి రాడే కూర్చున్నాను. ఇప్పుడు వీళ్ళది 4 సంవత్సరాల ప్రేమ అంటున్నారు. అప్పటి నుంచి కూడా మీకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలీదు. నాకు నాకు ఆదివారం నాడు 6 12 గంటలకు మేము కంపెనీలో బండి పెట్టేస్తాను. కంపెనీ పద్ధతి వచ్చి అన్నం చూసి పడుకుంటాను విషయంలో కూడా జోక్యం చేసుకుంటుంది. మా చిన్న అమ్మాయి విషయం చెప్పి మీ అమ్మ నాన్న తీసుకొచ్చి దాకా నేను ఏదిగా మాట్లాడదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాత కూర్చున్నాం, మాట్లాడడం. మాకు 10 పైసలకి మాకు చారని మా కాదని నా దేవంతా కాదు. నా 2 బిడ్డలకు నా 2 బిడ్డలకు వాళ్ళకి ఎక్కువ వినిపించిందో నా 3వ బిడ్డ కూడా అనిపిస్తాను. ఎందుకంటే చెప్పండి నువ్వు వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి సపోర్ట్ చూడాలి. చూడవాలి బట్టలు కొత్త బట్టలు తెచ్చుకునేవమ్మా, పాత బట్టలు. ఇది బండ గుప్పి కొట్టేవాడికి పలిగిపోతుంది, నేను పలిగిపోవాలి. మా జీవితం అనేది ఇది ఒక చెప్పలేనంత ఇది. నాకు అన్ని తెలియదు ఉన్నా కానీ లాభం లేదు నా దగ్గర. కొడుకు పెళ్లి చేసుకున్నాను, కొడుకు నేను కొడుకునే అనేది కూడలు నేను ఏమి అని వచ్చినా ఏమన్నా బయట పోయినా నేను ఇక్కడ ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా మొత్తానికే మిమ్మల్ని మీతో సంబంధించలేదు. మాట్లాడు కూడా మాట్లాడమని తండ్రి ఎవరు తల్లి ఎవరు అనే విషయం కూడా చెప్పారు. పోలీస్ స్టేషన్లకు వచ్చి బయట కూర్చొని అప్పుడు మాట్లాడిండా పోలీస్ స్టేషన్ లో? అప్పుడు కూడా మాట్లాడలేదు. పోలీస్ స్టేషన్ లో మా పాప మా చిన్న బిడ్డ కూతురు పట్టుకొని బ్యాగ్ పట్టుకొని బయట
బయట కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ కూడా ఆయన చేతులు కొన్ని మంది వస్తే అవును ఈ అమ్మాయి మీదకి పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ లా బయటకు వెళ్ళి బయటకు వెళ్ళి గంట వరైపోయింది అక్కడ కూర్చుని పక్క పంట గద్దెల్లో పక్క పండి కూర్చున్నా అది కూర్చున్నా అయితే వాళ్ళు పోలీని మళ్ళీ వచ్చుకుంటూ పోతుంది మళ్ళీ వచ్చుకుంటూ పోతుంది అని చెప్పి నేను అడిగిన. అప్పటి వరకు కూడా అనుష వాళ్ళ డాడీ అని మీకు తెలియదు, ఎవరో అనుకున్నారు. నాకు మాత్రం తెలియదు ఏ విషయం లోపల నాకు నా జోక్యం లేదు. విషయం జోక్యం చేసుకోవాలి ఎవరిని చేయబడ్డాను. తర్వాత పోలీస్ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు వాడికి ఇష్టమైన ఇష్టమిస్తారు, మీకు ఇష్టమనే చెప్పారు. వాళ్ళకి ఇష్టమైతే మాకు ఇష్టమిస్తారు బయట కూర్చున్నాం. పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీరు మరి వాళ్ళ డాడీతో ఒకసారి మాట్లాడదాన్ని మీరు అనుకోలేరా? ఎందుకంటే ఇంటికి పెద్ద మనిషి కాబట్టి మీరు. అయితే ఆ విషయంలో కదా పెద్ద మనిషి పెద్ద మనిషి తనంగా చూసాము. పద్మశాలి వంశంలో కదా పెద్ద మనిషి అనేది ఒకటి ఉంటుంది. ఆ విషయంలో ఆ పని కూడా చేసిన వాళ్ళు నలుగురిని మంచి చేసిన కానీ చెడు ఎవరికి లేదు. చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు ఏమని నా పిల్లలు బాగుపడాలంటే నా పిల్లలు బాగుపడాలి, నేను క్షేమంగా ఉండాలి, మనకు చెప్పంటే ఎవరితో మనం మాట్లాడకుండా బక్కర తెచ్చుకోవాలి అంతే తప్ప ఇంకా విషయం అదే అంకుల్, ఇప్పుడు మీరు ఇంటికి పెద్ద మనిషి కాబట్టి ఒక్కసారి మన తరపున మన పెద్దరికాన్ని మనం పోడగొట్టుకోవద్దు. ఇప్పుడు ఆయనకు అట్లా కోపం మీద ఉన్నాడు కాబట్టి మనం కూడా కోపం మీద ఉంటే మంచిగా ఉండదు. ఒకసారి సంప్రదిస్తే బాగుంటది అని చెప్పేసి మీకు అనిపించలేదా? బాబు నమస్కారం అని చెప్పండి, నమస్కారం అని చెప్పండి, నమస్కారం అవును మన హిందూ ధర్మ సాంప్రదాయం నమస్కారం అవును. తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా నమస్కారం కానీ ఎవరో ఆయన ముఖమే తెలియదు. ఆయన అమ్మ తెలియదు, ఆయన డాడీ ఎవరికి నమస్కారం. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు, పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది కదా, అది రాకముందైనా పిలిచినా కానీ పిలువమని చెప్పిన నేను చెప్పాలంటే పిలిచిన రారట అని చెప్పండి. వాళ్ళు పిలవరు కదా అంకుల్, ఇప్పుడు మీరు పెద్ద మనిషి కదా, పిలిచిరంటే అర్థమైతుంది. అదే నాకు అర్థమవుతలేదు. పిలిచిరో పిలువమని అన్నారు అంటున్నట్టుగా ఏం చెప్పలేదు మేడం. ఇందాక చెప్తామని అనుకున్నాం మేము. కాకపోతే పెళ్లికి ఒక రోజు ముందు వాళ్ళ పెద్ద మనుషులు వచ్చిరని అనలేదా? ఆ రోజు వాళ్ళ ద్వారా చెప్పినాం కదా పెళ్లి చేస్తున్నామని, వాళ్ళు చెప్పకూకున్నారా? ఇప్పుడు ఆయనకు మేము డైరెక్ట్ పోయి అడగాలంటే ఆయన ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు? ఫ్లెక్సీ పెట్టి భోజనాలు పెట్టి పూలదండలు వేసి అగరబత్తిలు పెట్టి వైరల్ మొత్తం చేసిన అక్కడ అలా ఇంటి ముంగటికి ఎట్లా పోవాలి మేము? ఇప్పుడు మా కోడలే చంపిన అక్కడ మరి నీ బిడ్డను మాకు ఇస్తావా పెళ్లి చేస్తాను ఎట్లా అడగాలి? అది పెట్టకున్నా గానీ మేము పోయి అడుగుతాం. వచ్చిర్రు ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి మనం మన పెద్దరికని పొడగొట్టు. అదే మేడం అడుగుతుంటే అది వాస్తవమే. ఆయన మొత్తం వైరలే చేసేసి యాడు లంగా దొంగ మళ్ళా ఆటో డ్రైవర్ గంజాయి తాగుతాడు అది తాగుతాడు అంటానంటే నా కొడుకుకి ఏ అలవాటు లేని నేను ఉట్టిగా పుట్టించి చెప్తున్నావు. చెప్పినంత మాత్రం ఇప్పుడు మీ ఇంటి ముంగటికి వస్తే నీ కొడుకు అట్లా ఇట్లా అని మా మీద చేతి చేసుకుంటే ఆ స్థాయిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మాటలన్నీ బట్టి అర్థమైతలేదు మనకు. ఆయన ఒక్క టైంకి ఒక మాట మాట్లాడుతుంది. నిన్ననే ఒక పెద్ద మనిషితోని వచ్చి అది లీగల్ నోటీస్ లాయర్ తో రాయించుకొని సంతకం పెట్టి పొమ్మంటానంటే అది ఎంతవరకు కరెక్ట్? నీ బిడ్డనే లేదు, చనిపోయింది నీ బిడ్డ, ఎట్లా సంతకం పెడితే చనిపోయిన బిడ్డ? నువ్వు పెట్టకన ముందు ఒకసారి ఆలోచించి పెట్ట. నువ్వు చచ్చిపోయిందని చెప్పుకో, నీళ్ళు పోసుకో, స్నానం చేసుకో. లాయర్ నోటీస్ రాపించుకొస్తాడట, లీగల్ నోటీస్ అని ముద్ర కొట్టి ఈమె పోయి సంతకం పెట్టాలన్నట. దేని గురించి పెట్టాలి? చచ్చిపోయింది కదా, చచ్చిపోయినా ఎట్లా లేచి పెడతాది సంతకం? పెడతాదా? అది నీకు పెట్టే ముందు ఉండేది ఉండే. నీ బిడ్డ పోయింది ఓకే, బాధ ఉంది నీకు, మాకు కూడా తెలుసు. లోకం మీద ప్రపంచం మీద మొత్తం మంది పోతారు కానీ ఇలాంటి డాడీ ఏ పిల్లకి ఇట్లా చేయలేదు. చేసిండా? మీకు మీడియా కన్నా తెలిసింది ఆ విషయం? చనిపోయింది అని పోస్టర్ పెట్టి అగరబత్తిలు పెట్టి పూల దండలు పెట్టి టెంట్లు వేసి అందరిని పిలిపించి వైరల్ చేసిన నువ్వు.
ప్రపంచం మీద లోకం మీద లక్షల మంది లేచిపోయి పెళ్లి భోజనాలు చేసుకున్నారు. పెట్టినా భోజనాలు కూడా పెట్టి చనిపోయిందని లక్షల ఫ్లెక్స్ పెట్టించిన విషయమే మాకు తెలుసు. లక్షల మంది లేచిపోయారు. వాళ్ళ అమ్మ డాడీకి ఇట్లా చెప్పిర్రా, ఎవరైనా చేసిర్రా? ఫస్ట్ జీవితంలో ఫస్ట్ కేసు నేను కూడా చూస్తున్నా. ఇట్లా పెట్టినా కూడా వాళ్ళ ఇంటికి ఏం అని పోయి వాళ్ళకు మేము రాంటి కలుపుకుందామని ఎట్లా అనాలి మేము? ఇప్పుడు అమ్మాయి మీ అమ్మాయి మా ఇంటి కాడ ఉండేది, అసలు మీరు మా ఇంటికి రావాలి. అవునా? మేం పోతాం, మేము పెద్ద అని అంటలేము, మేము పోతాం. కానీ నేను మంచి మాటలు ఉంటే కదా వచ్చేది. అలాగే చెప్పుకుంటా ఇలా చెప్పుకుంటా వైరల్ చేసుకుంటా వాడు అట్లా ఈడు ఇట్లా వాళ్ళు ఎట్లా చదువుకుంటా చూస్తా, నేను చదివించిన కాలేజీలు అస్సలే పోవద్దు, ఎట్లా పోతుంది, వానికి ఉన్న దమ్ము ధైర్యం అని ఇట్లా అనేందుకు మా ఉన్న స్థాయిలో మేము చదివించుకుంటాము. మేము చదివియమని అంటలేము, ఆమెకు చదివిస్తే మా లైఫ్ కూడా సెట్ అవుతుంది కదా. మేము కూలి పని చేసినా మేము చదివించుకుంటాం. మేము కానీ మంచి మాట ఉండాలి కదా. ఏ లెక్క ప్రకారం వాళ్ళ ఇంటికి పోవాలి మేము? వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేసి తిడుతుంది, నీకు ఇంకెన్నిసార్లు పెళ్లి చేసుకుంటావి, ఎంతమందితో చేసుకుంటావి అని అమ్మాయిని తిడుతుంది అలా అమ్మమ్మ. నువ్వు రా, నీకు ఇక గలీజ్ మాటలు అవి అనద్దు, ఫోన్ లో మళ్ళీ రికార్డ్ అయితే గలీజ్ మాటలు తిప్పుడు పిల్లకు. చేసుకున్నది అయిపోయింది, ఒకరింటికి కోడలు అయిపోయింది, మళ్ళీ మీరు అనుడు హక్కు ఉంటుందా? ఉండదు కదా. మరి అమ్మ మంచిగా చూసుకోరి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందని మీరు చెప్తారా, మేమే మీకు చెప్పాలా? నువ్వు కన్న తండ్రి ఉన్నావు నిజమే, లేదని అంటే నీకు కూడా ఒకతే బిడ్డ, నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ గింత దారుణంగా ఉండదు మేడం ఎక్కడైనా. నా మనసు బాధకు పెట్టుకున్నా, నా మనసు బాధకు ఫిక్స్ పెట్టుకున్నా నువ్వు అంటున్నావు. నీ మనసు బాధ కానీ లోకం మొత్తం తెలిసిపోయింది కదా. లోకంలో మేము చనిపోయినట్టే. అవునా? లోకంలో మొత్తం ప్రపంచం మీద మాకు తెలివితేటలు, జ్ఞానము, మానవ జన్మ ఎత్తినప్పుడు కొంచెమన్నా ఇంత జ్ఞానం అనేది కొన్ని ఉండాలి. ఏమన్నా అంటే నా బిడ్డ రావాలి, నా బిడ్డ నా ఇంటికి రావాలి, నా ముఖం మీద ఉంచాలి, నా బిడ్డ రాలే నా ముఖం మీద ఉంచాలి అంటానంటే నీ ముఖం మీద ఎట్లా ఉంచుతుంది ఆమె? నువ్వు నీకు ముఖం చూసే మాటలు ఉంటే తండ్రి కలుపుకుని తండ్రి ఎట్లా ఉంటాడు? బిడ్డ నువ్వు మాట్లాడు, పక్కలతో పక్క పొంటుండే నువ్వు ఎట్లున్నావమ్మా, బాగున్నావా, మరి నీ జీవితం నీ అద్దనకుండా చేసుకున్నావు, నీది నువ్వు అనుభవించు, మరి మంచిగా ఉండు బిడ్డ, మంచిగా చేసుకో అని నువ్వు చెప్తావా? మందితో ఫోన్ చెప్పి లీగల్ నోటీస్ మీద సంతకం పెట్టుమాను, ఆయన రాడు మీతో మాట్లాడాడు, ఆ స్కూల్లో మీరు వెయ్యదా, కాలేజీలో పిల్లలకు తోలనే తోలద్దని వాళ్ళ పెద్ద మనసులకు ఎవరైనా ఫోన్ చేసాడు, ఆయన కూడా అదే మాట. నిన్ననే ఈ విషయం జరిగింది, నిన్న చేసిండు ఒక ఆయన. అంటే వాళ్ళకి సంబంధించిన అక్కడ పెద్ద మనిషి చేసాడు, సంతకం పెట్టమన్నాడు వాళ్ళ డాడీ, పెట్టి అని మా కొడుకుతోనే అన్నాడు అన్నట్టు. దేని గురించి సంతకం పెట్టాలి, దేని గురించి పెట్టాలి సంతకం? ఆమెకు చదివే వద్దాన పడుతుంది, ఆ కాలేజ్కే పోవద్దాన పడుతుంది, సంతకం దేని గురించి పెట్టాలి? సంతకం పెట్టమని ఆమెకు ఫోర్స్ చేసిండు అన్నట్టు. ఇక మేము మళ్ళా అనలేదు, ఆయన మళ్ళీ ఇలా చేస్తాడు కావచ్చు ఫోను. ఇక గట్ల ఉన్న వాళ్ళకి ఎట్లా కలుపుకోవాలి? మేము వాళ్ళు వస్తే కలుపుకుందాం సిద్ధంగానే, వాళ్ళు మాట్లాడని ఫోన్ చేసి వాళ్ళ బిడ్డతో మాట్లాడని, రమ్మనని, మా ఇంటికి రాని, మేము మర్యాదలు చేస్తాము, మాతో తోసిన అక్కడికి మేము పెడతాము. కానీ మేము రావద్దు మీరు మా ఇంటికి, మాకు గిట్ల బదనాన్ని చేసిన నా కొడుకు గిట్ల అన్నారు మేము విన్నాడు అన్నాం. ఆ చుట్టూలకు రానిస్తాం, రాని కలుపుకొని మాట్లాడని. కానీ అమ్మాయిని మాత్రం తోలం. ఇప్పుడు అమ్మాయిని ఎందుకు తోలమంటానంటే ఆయన కోపంలో ఉన్నాడు. మళ్ళా చచ్చిపోయిన బిడ్డని నువ్వు తీసుకుపోయి మళ్ళా చంపి, నేను చంపలేదు వాళ్ళే చంపినట్టు నేనే వాళ్ళని పట్టాలి? నువ్వు ఆల్రెడీ ఫ్లెక్సీ పెడితేవి కదా, ఫ్లెక్సీ పెట్టిన కదా దృష్టిలో చనిపోయాయి. చనిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొంచెం ఏమైనా చేస్తే కన్నతరి మీద నమ్మకం లేదా అని మీరు అంటారు కావచ్చు, వాస్తవమే. కన్నతరికి అట్లా పెట్టుకోడు కదా, నీ బాధగా పెట్టుకుంటే వేరే పెట్టుకోను. ముఖం మీద ఉంచిపో, నా ముఖం మీద ఉంచిపో అంటే నీ ముఖం మీద ఉంచినాక నీ తెలివి ఏమన్నది? బిడ్డ ఎట్లా ఉంచుతుంది ముఖం మీద? మనము కనుక్కున్న తల్లిదండ్రులు మేడం అన్నిటికీ సమర్థించుకోవాలి. ఏదో తెలిసో తెలియక తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేసినందుకు మనం పెద్ద మనసు చేసుకొని అలా క్షమించాలి. అన్ని కానుకల పొడత అయితే కాదు కదా చేసుకునేది, సమాజం ఒక్కటే కదా. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇద్దరు వీళ్ళ రేపు నేను అంటున్నా కదా, మాకు ఏం లేదా అని అనుకుంటున్నాడు కావచ్చు ఆయన. నేను 2 ల్యాండ్లు కొన్నా, నాకు ఉన్నాయి ఆల్రెడీ. నా కొడుకు పేరు మీదనే కొన్నా, ఒకటి నా పేరు మీద ఉంది. నా పేరు మీద అమ్మిస్తే చదివిస్తాను, ఏముంది? నాకు సాధినా సరే సాధకున్నా సరే వాళ్ళిద్దరు బాగుంటే చాలు. వాళ్ళు అనుకుంటారు కావచ్చు అమ్మ నాన్న ఉండరు, పెద్ద మనసులు వాళ్ళకి నాకు చదువుకున్నా సరే వాళ్ళు మంచిగా ఉండాలి అంతే. మేము కోరుకునేది కదా ఒకటే, ఆమెకైతే చదివించుడే. లక్షల రూపాయలు ఉంటేనే వాళ్ళ ఇంటికి పిల్లలు చెప్పు. రూపాయల లక్షల రూపాయలు ఉన్నాయి, తెల్లారేసరికి ఉంటాయో పోతాయో. భూమి ఇప్పుడు భూమి ఉందండి, ఈ భూమి వాళ్ళు ఇప్పుడు ఇది కదులుతుంది, అది కదులుతుంది, ఇది ఎటైతుంది అమ్మా. మాట్లాడింది మనం తప్పు క్షమించు, ఏం లేదు. మీ సైడ్ నుంచి భగవంతుడు అనేవాడు వాడు మానవ జన్మ ఎత్తేటప్పుడు అన్ని చూసి కర్మలు మన చేసిన కర్మానుసారం మన బుద్ధి అని చెప్పండి. కర్మతోనే ఎన్ని ఉన్నాయో అన్ని విషయాలు చూసేవాడు సృష్టికి మన భూమి ఎత్తి మనకి సృష్టికి పంపిస్తాం. అప్పటిదాకా పంపించదు. నీ కర్మ ఏముంది, ఆ కర్మ అంతా అయిపోయిన దాకానే భూమికి పంపిస్తాడు. ఆ భూమిలో పాపం కాదురా
బియ్యం తీసుకుని బతుకున్నాయి బతకేసుకోవచ్చు అంతేగాని ఇంత విధంగా ఇప్పుడు నన్ను ఊడ్చిపోనని నమ్మిపోనని ఇది చేసిపోనని అది చేసిపో మేము మీరు కేసు పెట్టేది మేము కేసు పెడతాం అప్పుడే మీరు ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక ఏం చేయలేము. జరిగిపోయింది అని అది వాళ్ళకు ఉండాలి మేడం. జరిగిపోయింది కదా, ఇప్పుడు మా పిల్లలు తప్పు చేశారు కదా, ఇద్దరు కలిసి ఉందాం మరి కలుపుకుందాం అన్న ఉద్దేశం వాళ్ళకు ఉండాలి. మాకైతే ఎలాంటి ఉద్దేశం లేదు. కలుపుకుందాం అంటే కలుపుకుంటాం అంతే. కాకపోతే ఏంది, మనసులో కుట్ర పెట్టుకొని నువ్వు ఇంటికి తీసుకుపోయి మరి ఏదో చేస్తామంటానంటే అట్లా కూడా కుదరదు. ఎందుకంటే మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, కలుపుకుందాం అంటే కలుపుకుందాం, లేదంటే లేదు. మేమైతే పిల్లని ఏ లోటు రానియం, ఎలాంటి హాని కలగనియం. అది పూర్తిగా బాధ్యత నాది. ఇప్పుడు నా కొడుకు వెనుక ఉండేది నేనే, పూర్తిగా బాధ్యత నేను. ఎక్కడ ఉంటే వాళ్ళతో నేను కూడా ఉండేదని నేనే. ఎందుకంటే వాళ్ళు నాకు నా అమ్మాయి లేక అమ్మాయి అన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి తెలుసా. నేను ఇప్పుడు బిడ్డలు ఒకటి కాదు, కోడలు ఒకటి కాదు. నేను ఫస్ట్ నుంచి అనుకుంటా గంతే. నా 3 బిడ్డలతోనే ఆమె ఒక బిడ్డ, నాకు 4 బిడ్డలు అనుకుంటా. అందులో మేడం ఇప్పుడు నా బిడ్డలకు చేసుకోలేను నేను, నా బిడ్డలకు కాన్పులు చేస్తలేనా, వాళ్ళకు పెళ్లిళ్ళు అయితే వాళ్ళ ఇళ్ళకి పోతలేనా, వాళ్ళ ఇంటికాడ పని చేస్తలేనా. ఇప్పటికైనా ఆమెకి నేను నా బిడ్డలేకనే చూస్తా. పొద్దున లేపా నాది నేనే పని చేసుకుంటా. ఆమెకు తినకపోతే తినిబిడ్డ అంట, బుజ్జగిస్తా. గట్లనే కానీ మాత్రం వచ్చింది నువ్వు ఏం తెలియదని అలా మాకు ఇలాంటి అలాంటి ఆశనే లేదు. మాకు నువ్వు తీసుకురాలేదు, ఒట్టిగా వచ్చిన మాకు ఎవ్వరికి ఆశ లేదు. మాకు అద్దు కూడా వాళ్ళు పెడతాన్నా మాకు వద్దు. మాకు అమ్మాయి మంచిగుంటే చాలు అంతే. మా అమ్మాయి మా లాగా ఉంటే మేము చదివించుకుంటాం, మా ఇంట్లో మా బిడ్డలాగా చూసుకుంటాం. అంతకు మించి ఏం లేదమ్మా. పెళ్లి చేసుకున్న విషయం మీకు కూడా తెలియదు అంటున్నాడు. మరి మీరు ఏమనలేరా, అడగలేరా అట్లా ఎందుకు చేసినారా? వచ్చినక్కడ బెదిరించినాం మేడం. బెదిరిస్తే ఇక వాళ్ళు ఒకళ్ళు కలిసి ఒకళ్ళు ఉండేటట్టు లేరు. ఎందుకంటే ఇక వాళ్ళకి ఏం ఫోర్స్ చేసారో వాళ్ళ డాడీ మాకు తెలియదు. ఇక అమ్మాయి వచ్చేదాకా కూడా తెలియదు. పోలీస్ స్టేషన్ లో పోయి తర్వాత నాకు ఫోన్ చేస్తే తెలిసింది అన్నట్టు. పెళ్లి చేసుకునేంత వరకు కూడా మీకు తెలియదు? మాకు తెలియదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నక్కడ ఇక మన అమ్మాయిని దూరం కొట్టాం కదా. నాకు 3 కూతుర్లు ఉండడం. ఎందుకంటే నేను నా కూతురులాగా ఆమెకు చూసుకుంటా. ఏదో చేసిండు, తప్పు అయిపోయింది. అయిపోయిన దానికి మనం దానికి సాగదీయద్దు కదా. మన అబ్బాయి అయినా అమ్మాయి అయినా మన అమ్మాయి, అబ్బాయి అయినా మన అబ్బాయి. ఎందుకంటే మనం వాళ్ళు చేసుకొని వచ్చిన తర్వాత మనం ఏం అనకూడదు. అది మన పిల్లలు కాబట్టి తప్పు చేసినా మనం కడుపులో పెట్టుకుని దాచుకోవాలి. కానీ ప్రచారం చేస్తే బాగుండదు కదా. మన మొత్తం ఉన్న పరువంతా పోతుంది. నాకు ఒక్కడే అబ్బాయి, కానీ నాకేముండే అంటే ఘనంగా పెళ్లి చేయాలని ఉండేది. అట్లా ఒక్కడే అబ్బాయి కాబట్టి ఎవరైనా అనుకుంటారు కదా మంచిగా పెళ్లి చేయాలి. మంచి వాని పేరు మీద ల్యాండ్ కూడా కొన్నా మొన్ననే నేను. మళ్ళీ నాది నాకు ఉంది 2 ల్యాండ్లు ఉన్నాయి మాకు పార్కులా. ఎందుకంటే వాడు మంచి సెట్ కావాలి, మంచి జాబ్ వచ్చిన కూడా పెళ్లి చేస్తానని అనుకుంది. మా అందరి కోరిక అదే, మంచిగా పెళ్లి చేయాలి. వాడంటే మాకు అందరికి బాగా ప్రేమ. మా బిడ్డలకైనా మా అల్లుళ్ళకైనా మా ఫ్యామిలీకి వాడంటే బాగా ప్రేమ. ఒక్కడు కాబట్టి ఎందుకంటే వానికి కూడా కూల పెట్టి చూసుకున్నాం మేము. అందుకే అమ్మాయి వచ్చినందుకు కూడా నేనేం బాధపడాలి, నాకు ఓకే అని అన్న. పోలీస్ స్టేషన్ లో కూడా ఇదేం మాట చెప్పినాను. నాకు 3 అమ్మాయిలు కాదు 4 అనుకుంటా నేను. వాళ్ళ తరఫు నుంచి నాకు ఏం ఆశించలేను నేను. ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశీర్వాదిస్తే చాలు అనుకున్నాను, అంతేగాని ఇంత న్యూస్ చేస్తాడని నేను అనుకోలేదు. ఎందుకంటే మేము కాదు అని అన్న. నా 3 బిడ్డ తర్వాత ఆమె ఒక చిన్న బిడ్డ అనుకుంటా అని ఇంత చెప్పినాను కూడా నేను. ఎందుకంటే వచ్చినందుకు నాకేం కోపం లేదు, బాధ లేదు. సరే ఓకే, ఎవరి పిల్లల్ని తప్పు చేస్తే మనమే కదా సరిదిద్దుకుని. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ రూట్ లో మనం పోతే వాళ్ళకి మనకు తేడా ఏముంటది. అందుకే మేడం మేము వాళ్ళకి ఇంట్లో తీసుకున్నాం. మంచిగా నేను కూడా నా చుట్టాలకు అందరికి పిలిపించి పెళ్లి చేసిన, కాళ్ళు గడిగించిన, కన్యాదానం చేయించిన, బియ్యం పోపించుకున్న ఒడి బియ్యం. నేను సాంప్రదాయ పద్ధతిని చేసిన. మీ పద్ధతులు మొత్తం పద్ధతిని పాటించిన. మళ్ళీ వాళ్ళకి చెప్దామని అనుకున్నాం మేడం. చెప్దామని అనుకున్న రోజు తెల్లారితే 2 రోజులు పెళ్లి అనగా వాళ్ళకి చుట్టాలు అందరూ వచ్చారు అన్నట్టు వాళ్ళ ఇంటికి, మా బిడ్డ వాళ్ళ ఇంటికి. అచ్చిగా వెళ్ళగడ పడితే అటు తిట్టిరట మా బిడ్డని కూడా. తిడితే పెళ్లి చేస్తున్నామని మా బిడ్డ అన్నది కూడా ఆల్రెడీ. చెప్పే వరకు కూడా మరి చెప్దామనే వరకు చచ్చిపోయిందని ఫిక్స్ పెట్టుకుంటుంది. మళ్ళా అలా అమ్మ వంటల పని చేస్తుంది, అలా అక్కలు ప్రేమించి చేసుకున్నారు, ఇవన్నీ న్యూస్ చేస్తుంది ఎందుకు మేడం? నా బిడ్డలకు నేను ఎట్లా పెళ్లి చేసినా నాకు తెలుసు, దేవునికి తెలుసు, మా అయ్యే ప్రాణులకు అందరికీ తెలుసు. చెప్పు నీ బిడ్డ పోయింది కూడా నీకు బాధ ఉంది చెప్పును, వల్ల మాకు తప్పేమనిపిస్తలేదు. కాకపోతే ఏంటంటే పిల్లలు చేసింది తప్పేంది, క్యాస్ట్ అయితే ఒకటే కదా. నీకంటే చిన్న తరగతి కావచ్చు, మనిషి పుట్టుడుతోనే పైసలు పుట్టారు మేడం. ఎవరు కష్టపడుతుంటేనే దానికి ఫలితం దక్కుతుంది. కష్టపడింది అయితే మనకు రాదు కదా. ఎవరైనా అంతే. ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర ఉన్నది కావచ్చు, రేపు మా దగ్గర ఉంటది కావచ్చు. అవునా? వాళ్ళు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఇవాళ. మరి అందుకే మేడం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు క్యాస్ట్ ఒకటే, కులం ఒకటే, కాని కులపులు అయితే కాదు, వాళ్ళు మేజరే. మరి ఒప్పుకుంటే అయిపోవు కదా. కానీ అయినా వచ్చేటట్టు లేడు. అన్ని ఎట్లా ఏవో వీడియోలు పెడుతుండు, అన్ని మొత్తం దేశం మొత్తం ప్రచారం చేసిండు. మేమైతే అమ్మాయికి చదివిస్తామని అనుకుంటున్నాను. నేనైతే నా ఇష్టపూర్వంగా చదివిస్తా. నేను ఎంత కష్టపడ్డైనా అమ్మాయిని చదివిస్తా, కానీ ఆయన అడ్డుపడదు.
అడ్డుపడడు. కానీ మీ అబ్బాయి ఇట్లా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో మరి మాట్లాడదామని చెప్పేసి మీరు అడగలేరా? అడగలేదంటే మాకు తెలియదు కదా మేడం. తర్వాత తెలిసినామో వాళ్ళు అయినా ఒప్పుకునేటట్టు లేడు. అయినా ఆ పిల్లనే మీరు ఎట్లా అనుకుంటారు ఒప్పుకోడని? ఒకసారి ఇంటికి కాక వెళ్ళి ఒకసారి మాట్లాడి ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే కన్న తండ్రికి బాధ ఉంటది బిడ్డ కాబట్టి. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, మా అబ్బాయి కాబట్టి మాకు ఒక్కడే కొడుకు, మాకు చాలా ఇష్టం అన్నారు. అమ్మాయి అంటే కూడా ఫాదర్ కి ఇష్టమే ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇంకా ఇష్టం ఉంటది. ఆ ప్రేమ కొద్దీ ఆయన కోపం ఉంది, యాక్సెప్ట్ చేయడు. బాధలో ఇప్పుడు ఎవరికైనా కూడా ఇప్పుడు ఎంత బాధ ఉంటే అంత బాధ ఉంటుంది స్టార్టింగ్ లో. ఇవ్వాలి ఉన్నట్టు నిజం నేను అన్నట్టు ఇప్పుడు ఇవ్వాలి ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఖచ్చితంగా స్టార్టింగ్ లో ఎవరికైనా కోపం ఉంటది. కొంచెం వెళ్ళి మీరు మాట్లాడితే కొంచెం కన్విన్స్ అయ్యేవాడేమో. అయితే వెళ్ళేందుకు ఏంది మేడం, మా అబ్బాయికి గంజాయి తాగుతాడు, ఆటో డ్రైవరు, మళ్ళా వాడు ట్రాప్ చేసిండు, వాడు దొంగ, వాడు లంగాని అన్ని అన్ను నువ్వు ఇవన్నీ తెచ్చి ఆ లంగాన దొంగన 10 మందిని తెచ్చి ఒప్పిపి వాడు జలు లంగా దొంగ తాగుతాడు అని అన్నాడు అనుకో, వాళ్ళ అమ్మాయిని కాలు మొక్కి తోలుస్తాం మేము. ఒక్కటి ప్రూఫ్ చెప్పి అలవాట్లు ఉన్నాయి మరి నిజంగా నేనే అడుగుతాను. నా అలవాటు లేదు, నేను చెప్పిన గొప్ప కాదు మేడం. బయట మీరు ఎవరికైనా తెలుసుకోరు. నా కొడుకు మీద నాకు ఎంత నమ్మకం ఉందంటే అంత నమ్మకం ఉంది. వాడికి ఒక్క థమ్స్అప్ తప్ప వేరే ఏ అలవాటు లేవు. ఒక థమ్స్అప్ మాత్రం తాగుతాడు. కానీ అవి అని అలవాట్లు ఉంటే మీకు ఈ స్టేజ్కి ఉండేటోళ్ళమ్మా. ఒక్కడే అబ్బాయి కాబట్టి మనకి ఎలాంటి అలవాటు లేదు. ఇదే ఈ ప్రేమ అలవాటు ఎట్లా పడ్డదో నాకు తెలియదు. కామన్ ఇది, ఈ ఏజ్ లో అనేది కామన్. కాకపోతే కొంచెం అమ్మాయి కూడా చదువుకుంటుంది, అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు కాబట్టి కొంచెం సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు అదే అనుకున్నారట మేడం. ఇప్పుడు పెళ్ళైనాక రీజన్ నేను అడిగితే, పెళ్ళైనా సెటిల్ అయినాక చేసుకుంటా అంటేనే ఆమెకు టార్చర్ పెట్టిట్లా మీరు రమ్మని అంటేనే రాత్రి 12-1 గంటలకు వచ్చి ఉంటాడు హైదరాబాద్ నుంచి బండి మీద. ఎందుకు వచ్చిన చేసుకుంటారు పెళ్లి అనగా? రేపు చేసుకుంటారు పెళ్లి అనగా. అయితే వాడు ఎందుకు వచ్చిన వరకు ఇంత ఆడవాడు నాకు చెప్పలే. అంటే ఉగాది పండుగ ఉంది అని వచ్చినా అని అన్నాడు. కానీ ఆ అమ్మాయి మెసేజ్ పెట్టిందట, ఇట్లా నాకు బాగా టార్చర్ పెడుతురు. ఏం మెసేజ్ పెట్టి నాకు తెలియదు అలా. కానీ మెసేజ్ పెట్టిందా రాత్రి 12:30 ఇంతవాడు వచ్చే వరకు ఇంటికి బండి బైక్ మీద వచ్చిండు. ఆడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఎందుకంటే ఆమెకు టార్చర్ పెట్టేపటికి ఆ అమ్మాయి మెసేజ్ చేసేపటికి వాడు వచ్చిండు అడికి. ఇక వచ్చినాక మరి పొద్దున లేచి పోయిరు బయటకు పోతాని పోయాడు. నాకు తెలియదు. ధీరగా పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ లో కూర్చుని నాకు ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. అప్పుడు వెళ్ళినా నేను. కానీ పెళ్లి చేసుకునే వరకు కూడా నాకు తెలియదు. అంటే పెళ్లి చేసుకున్నాక మీకు ఫోన్ చేయలేడా హరీష్? అంటే పోలీస్ స్టేషన్ లో పోయినా చేసిండు. గుళ్ళ పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మ నేను ఇట్లా వేసుకున్నాను గుళ్ళ నుంచి ఇట్లా కాల్ రాలేదా? పోలీస్ స్టేషన్ లో పోయినక్కడ డైరెక్ట్ అక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చినాకనే మీకు కాల్ చేసి చెప్పేసి వెళ్ళిన తర్వాత మీరేమన్నారు హరీష్ తోటి? నేనేమన్నా అట్లెందుకు చేసిరా, ఎంత కోపం మూస్తీరా, నేను ఇంకా 3 సంవత్సరాల తర్వాత చేద్దాం అనుకున్నా, మంచిగా చేద్దాం అనుకున్నా, ఎట్లా అయిపోయింది మమ్మీ అది. ఎందుకంటే ఆమెకు టార్చర్ ఉండే ఇంట్లో. మరి ఆమెను చంపుతాన్నాడట, ఈయనని చంపుతాన్నాడట. ఆయన ఆ పిల్ల ఏమనుకున్నది మరి, వాణ్ణి చంపినాక నేను ఎందుకు బతకాలన్నదా, మరి ఈ పిల్లగాడు అన్నదా తెలియదు నాకు ఆ విషయము. నేను ఇద్దరిని చంపుతా అనే వరకంటే వాళ్ళు ఇద్దరు ఏకమై దండలు వేసుకున్నారు. ఇంకా నయ్యం. కొంతమంది ఎట్లా అంటే ఫ్యామిలీ ఒప్పుకుంటారని చెప్పేసి కూడా కొంతమంది ఎట్లున్నారు బయట సూసైడ్ కూడా చేసుకుంటారు. అందుకే కదా ఆ బాధ రావద్దని నేను ఒప్పుకొని మళ్ళీ ఈ నలుగుట్ల సమాజంలో ఏమంటారు లోకం, రాగానే ఇంట్లో జ్వరం తీసుకునేది ఉంచుకుని నలుగురు భోజనాలలో పెట్టలేదని అంటారా? అందుకే నేనేం చేసిన మరి ఆ పిల్లకి కాళ్ళు గడికి కన్యాదానం చేసేటోళ్ళు ఎవరు ఉన్నారు? మా అవ్వగారికి పిలిపించిన, మా అన్నయ్య వచ్చిండు. మా అన్నయ్య మా వాదిన కాళ్ళు గడిగారు, కన్యాదానం చేసిన, మొత్తం సాంప్రదాయం లెక్కనే చేపించిన. పెళ్లి ఎట్లా చేస్తారో మీరు కార్యక్రమాలు మొత్తం చేపించిన. ఎందుకంటే మళ్ళీ నేను ఘనంగా చేసుకోవాలనుకున్నా, నా సంతోషం కోసం నేను చేసుకున్నా. ఎందుకంటే మళ్ళా ఒక్కడే కొడుకాయే, కాళ్ళు గడకపోతే ఎట్లుంటది, ఒడిబియ్యం పగడకపోతే ఎట్లుంటది, 2 ఒడిబియ్యాలు కూడా పోసారు మా అవ్వగారు. మరి అదే పద్ధతి మంచి మాటలు మీరు ఉంటే మిమ్మల్ని పిలిపిస్తే కన్యాదానం చేసుకుంటే భాగ్యం మీకు వచ్చి చెప్పేటోళ్ళం. కానీ మీరు గింత చేసి చచ్చిపోయింది నా ఇంటికి రావద్దు, మళ్ళీ లేదని వైరల్ చేసి మొత్తం ఏడిచి మేము పోయి చెప్తే మళ్ళీ మా మీకు దాడికి వస్తే మేమేం చేయాలి? ఆ భయానికి మేము పోలేదు. ఎందుకంటే అడగలేరు చేస్తున్నాము మరి రండి అని చెప్పేసి మీరు. అయితే ఒక మాట చెప్పినాం, హల్దీ ఫంక్షన్ చేసే రోజు ఫోటోలు పెట్టినాం కదా, అది చూసి వాళ్ళ పెద్దమ్మ కూతురు చిన్నమ్మ కూతురు ఫోన్ చేసింది కానీ మాత్రం వాళ్ళప్పుడు చెప్పకుండా వాళ్ళ అందరికి చెప్తారు కదా, ఒకళ్ళ ఫోన్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోతుంది. మరి హల్దీ ఫంక్షన్ చేసినట్టు పెళ్లి చేస్తారనే కదా. మరి వాళ్ళు మీరు మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ పెళ్లి చేద్దాం అని మాట్లాడుకున్నప్పుడు ఒక మాట మీరు వెళ్తే అదే ఆ రోజే రేపు పెళ్లి చేస్తాం అనగానే వాళ్ళ వాళ్ళ బాబాయిను వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ మా బిడ్డ వాళ్ళ ఇంటికి పోయారు. ఆడికి పోయి ఆమెతో మా బిడ్డతో గొడవ పడరా, పిల్లకి ఏం మాట్లాడారో నాకు తెలియదు, నేను లేని ఇంటికాడ. ఆడ అప్పుడే హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు వాళ్ళిద్దరు. మాట్లాడిరట, మాట్లాడితే అదే ముచ్చట, తాళి తీసేసిరా. అయితే మా బిడ్డ పెళ్లి బ్లౌజులు, మా బిడ్డ టైలర్ అన్నట్టు పెళ్లి బ్లౌజులు కుడుతుంది, ఇది ఏమంటే పెళ్లి చేస్తున్నాం మా తమ్ముంది అని అంది. అన్నక్కడ మీరు అంతా అర్థం చేసుకోలేరా, మీరు పోయి చెప్పకోకున్నారా? ఈ చెప్పకోకుని మరి ఇక వాళ్ళే చెప్పారు, ఇంటికి వచ్చి డైరెక్ట్ అడిగినా కదా, మరి మీరు చెప్పకోకున్నారా? మళ్ళీ మేము మీకు డైరెక్ట్ వచ్చి ఎట్లా అడగాలి?
చచ్చిపోయిందని వైరల్ పెడితివి పోలీస్ స్టేషన్ లో 5 దోశలు ఇట్లా మన్ని ఎత్తిపోసిండు. పోలీస్ స్టేషన్ లో అందరూ మాట్లాడిన అమ్మాయి రానంటానంటే 5 దోశల మన్ని ఎత్తిపోసిండు ఆయన వాళ్ళ డాడీ. అక్కడ పోలీస్ స్టేషన్ లో 5 దోశల మన్ని ఎత్తిపోసిరు. ఇష్టం వచ్చినట్టు తిట్టుకోరు. మీ అమ్మాయి వచ్చింది కాబట్టి మీరు తిడతారు, మాకేం జరగదు. కాకపోతే ఇవన్నీ మా కళ్ళమ్మ కూడా జరిగిన అక్కడ వాళ్ళ ఇంటి కూడా పోయి ఏమని అడగాలి? అడుగుతాం అనుకో, అడిగినప్పుడు మమ్మల్ని తిట్టిండు, మమ్మల్ని ఇన్ని మాటలు అన్నాడు. మేము నీ బిడ్డ వచ్చిందే, నాకు కూడా 3 బిడ్డలు ఉన్నారు. నేను అలాంటి దాన్ని కాదు. ఎందుకంటే మీరు అనుకుంటారు కావచ్చు ఆమెకు బిడ్డలు లేదంటే తెలుస్తుండే అని. నేను బాధ్యతలాండి. నేను 3 బిడ్డలకు పెళ్లి ఎట్లా చేసినా, కాన్పులు చేసినా, ఎలా తీసినా నాకు అన్ని తెలుసు. పిల్లలకి ఎట్లా చూసుకోవాలి అన్ని తెలుసు. కానీ నీకు ఒక్కటే కూతురు కదా. ఇప్పుడు అంటున్నావు నువ్వు ఆమె దగ్గర ఏం ఆస్తి ఉందని అంటున్నావు, వాస్తవమే. మరి నా లేక 3 బిడ్డల పెళ్లి చెయ్యి, నువ్వు ఏర్పడుతుంది. నేను 3 బిడ్డల పెళ్లిళ్ళు చేసి కూడా 2 ప్లాంట్లు కొన్నా నేను పార్కులో. మరి అట్లా నేను ఒక్కడే కొడుకు ఒకతే బిడ్డ ఉంటే నాకు కూడా ఆస్తి ఉంటుండే కావచ్చు కదా. మరి నేను అన్ని తెలిసిందాన్ని కదా. మరి మీ అమ్మాయికి నేను మీ తరపు నుంచి నేను ఏం ఆశించా. మా అమ్మాయిని నేను చదివించుకుంటా. ఇప్పుడు నీ బిడ్డ కదా, తను నా బిడ్డ. నా బిడ్డ లాగా చూసుకుంటా, చదివిస్తా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఒక ల్యాండ్ అమ్మినా చదివిస్తా. ఏం వర్క్ చేస్తారా ఆంటీ? నేను వంటలు చేస్తాను. అంకుల్ అయినా సాంచలు నడిపిస్తారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు నాకు 3 అమ్మాయిలు కదా, నేను 4వ అమ్మాయి. అయితే నేను నా బాధ్యత నేను నిర్వహిస్తా. నేను ఎట్లా చూసుకొని అట్లా చూసుకుంటా. కానీ నాకు ఒకటి వాళ్ళ నుంచి భయం ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కూడా మాకు ఏమన్నారు ఆ రోజు, మేము పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చుకునే రోజు, అమ్మ మీరు కొన్ని రోజులు దూరం ఉండ్రి వాళ్ళ నుంచి, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నేను బగ్గు మాడుతుండు, ఆయన ఎప్పుడేం చేసేది తెలియదు, మీరు వాళ్ళ నుంచి మీకు ప్రాణ భయం ఉంది, దూరం ఉంటారని పోలీసు వాళ్ళే చెప్పారు మేడం. పోలీస్ స్టేషన్ వీళ్ళు పెళ్లి చేసుకున్న రోజు, సండే రోజు 7వ తారీఖు పెళ్లి చేసుకున్నారు కదా, ఆ రోజే వాళ్ళు పొద్దున్న దాకా ఎదురు చూస్తే రాలేరు. మండే వచ్చారు అన్నట్టు వాళ్ళు. సండే రోజు మేము పొద్దుంతా కూర్చున్నాము, పిలిపిస్తే వాళ్ళ డాడీ రాలే. ఇక మండే కూడా చాలా సేపు కూర్చున్నాం మేము. సాయంత్రం 4-5 గంటల కూర్చుంటే అప్పుడు 4-5 గంటలకు మంచి సీన్ ఈ కౌన్సిలర్లు వచ్చారు, 2-3 కలిసి పెద్దోళ్ళు వచ్చినక్కడ కూడా వాళ్ళ డాడీ రాడు. మేమే మాట్లాడుతాం కౌన్సిలర్లు అంటే, మీరు వస్తే కుదరదు, వాళ్ళ డాడీ రావాలి, మమ్మీ డాడీ రావాలని వాళ్ళు అన్నారు. అంటే ఇక ఎంతో సేపటికి మరి వాళ్ళు ఎట్లా ఇచ్చారో తెలియదు. పోలీసులు పోయి తీసుకొచ్చారట వాళ్ళని. తీసుకొచ్చిన తర్వాత ఇక ఆయన కోపం చూసి, ఆయన ఆవేశం చూసి వాళ్ళు ఏమన్నారంటారంటే, ఇక ఆయన మన్ను గిట్ట ఎత్తిపోసిండు కదా, అమ్మ మీరు వాళ్ళ నుంచి దూరం ఉండుర్రి, కొన్ని రోజులు మీరు వాళ్ళ కంటికి కనబడకుర్రి, ఎందుకంటే ఆయన ఏం చేసే సిచ్యువేషన్ లోనో తెలియదు, ఆయన కోపం బాగుంది అని అన్నట్లు మేము కొన్ని రోజులు దూరం ఉన్నాం మేడం. అట్లాంటి అప్పుడు వాళ్ళ ఇంటికి మేము ఎట్లా చెప్పాలి, మేము కొడుకు పెళ్లి చేస్తున్నాం రాండ్రి అని పోలీసులే చెప్పారు మాకు, దూరం ఉండుర్రి అని. దూరం ఉండ్రి అన్న తర్వాత మళ్ళీ మేము డేర్గా వాళ్ళ ఇంటికి పోయి రాండి, మేము మంచిగా పెళ్లి చేస్తున్నాం ఘనంగా, మీరు కలుసుకొని రాండి అని మేము ఎట్లా అడుగుతాం వాళ్ళకు? అయినా వాళ్ళ నుంచి మాకు ప్రాణ భయం ఉంది మేడం. ఎందుకంటే మా కొడుకుకైనా, మా కోడలికైనా, మా ఫ్యామిలీకైనా వాళ్ళ నుంచి భయమే ఉంది. ఎందుకంటే ఆయన అట్లా న్యూస్ చేసాడు కాబట్టి మాకు ఆయన నుంచి భయం ఉంది. అది ఒక్కటి మాకు రక్షణ కల్పిస్తే చాలు. సో చూసారు కదండి అనుష మాటల్లో. తర్వాత హరీష్ కూడా మనతో మాట్లాడాడు, తనని నేను చదివిస్తాను, కాకపోతే డిస్టర్బెన్స్ చేయొద్దు, చదువుకొని అసలు ఫ్లెక్సీ పెట్టించిండు. ఇప్పుడు మళ్ళీ నేను తనని చదివిస్తా అన్నట్టుగా అనుకుంటున్నాను. చనిపోయిన ఆమెను మళ్ళీ చచ్చిపోయిందని చెప్పేసి అనుకున్న తండ్రి ఏ రకంగా ఇప్పుడు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే హరీష్ అంటున్నాడు. నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను తనని మంచిగానైతే నేను చూసుకుంటాను. ఒక ల్యాండ్ ఉందట, ఆ ల్యాండ్ కూడా నేను అమ్మేసైనా తన చదువు కోసం అయితే నేను ఖర్చు పెట్టుకొని కూడా నేను జాబ్ వచ్చేంత కూడా నేను తను చదివిస్తాను, బాధ్యత తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. సో అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మనతో మాట్లాడారు. మేము కూడా మా అబ్బాయి పేరు మీద ల్యాండ్ ఉంది, అది కూడా నా అబ్బాయికి, అది మొత్తానికి అబ్బాయికి, వాళ్ళు కూడా ఎలాంటి కష్టం కూడా మేము రానివ్వము. ఎందుకంటే మాకు ఒకడే అబ్బాయి కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి కష్టం కూడా మేము రానివ్వము. మాకు ఒక 3 అమ్మాయిలు, వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా మాకు ఒక బిడ్డలాగా అయితే మేము చూసుకుంటాము. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మాకు కూడా ఆర్థికంగా మంచిగా ఉంది, మేము చదువుకునేంతనైతే మాకు ఉంది. పూర్తిగా అయితే మేమైతే లేనోళ్ళం ఏం కాదు, ఆర్థికంగా మా అంతలు మేమైతే ఒక మంచిగానే బ్రతుకుతున్నాము. అనవసరంగా వాళ్ళ నాన్నని ఇలా చేసి స్ప్రెడ్ చేసి మా పరువు కూడా తీసాడు అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. సో మొత్తానికి అయితే అనుష, హరీష్ అయితే బాగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు, చదివించుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. కెమెరామెన్ రవితో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.